కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు నిజమైన దీక్షలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సామాజిక తెలంగాణ అంటే ఢిల్లీకి వెళ్లి ఉట్టి ధర్నాలు చేయడం కాదని ఎద్దేవా చేశారు. బీసీల కోసం తాము 72 గంటల పాటు దీక్షకు పూనుకున్నామని కోర్టు నుంచి పర్మిషన్ రాలేదన్నారు. బీసీల కోసం జాగృతి కార్యాచరణ సిద్ధం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. నేడు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్యాలయంలో కవిత జెండాను ఆవిష్కరించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఎన్నో సందర్భాలలో మాట్లాడినటువంటి సందర్భాల్లో కూడా వారు చెప్పిన ఒక పక్క గ్లోబలైజేషన్ ఎఫెక్ట్, ఇంకొక పక్క ఉమ్మడి రాష్ట్రం ఎఫెక్ట్, ఇంకొక పక్క కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున వచ్చి మొత్తం వృత్తి పనులన్నీ ధ్వంసం చేసి గ్రామీణ వ్యవస్థ అంతా నాశనం అయిపోయినటువంటి సందర్భంలో ఒక సామాజిక విప్లవం రావాలి. భౌగోళిక తెలంగాణ సాధనతో పాటు సామాజిక తెలంగాణ సాధన అనేది మనందరి ధ్యేయంగా ఉండాలని పలుమార్లు చెప్పినారు. వారు చెప్పినటువంటి రికార్డింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంటర్నల్గా అనేక మంది మేము మాట్లాడినప్పుడు వారు ఒకటే చెప్పేవారు, తెలంగాణ రాష్ట్రం రాకముందు మనం ఏ అంశం ఎత్తుకున్నా కూడా ఒక డీవియేషన్ లాగా ఉంటుంది. కాబట్టి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాత్రం ప్రతి ఒక్క సెక్షన్ ప్రజలకు న్యాయం జరిగేలాగా, అది మహిళలు కావచ్చు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, మైనారిటీ ముస్లిమ్స్ కావచ్చు, మైనారిటీ క్రిస్టియన్స్ కావచ్చు, మైనారిటీ సిక్కులు కావచ్చు, ప్రతి ఒక్క వర్గానికి సంబంధించి అగ్రవర్ణాల్లో ఉండేటటువంటి పేదలు కావచ్చు, స్పోర్ట్స్ మెన్స్ కావచ్చు, బీసీ బిడ్డలు కావచ్చు, ప్రతి ఒక్క వర్గాన్ని మనము భూతత్వంలో పెట్టి చూసి మరి వారి సమస్యల్ని పరిష్కరించేటటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యతను ఎత్తుకోవాలని చెప్పి పదే వారు చెప్పేవారు. వారు చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఇవాళ తెలంగాణ జాగృతి కార్యాచరణ ఉన్న విషయం మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గత 10 ఏళ్ళుగా రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం.